నేను వాహనాలు ఏర్పాటు చేస్తే దయచేసి పోదాం. మొత్తం ఈ 85 ఎకరాలలో 25 ఎకరాలకి నిత్యానంద రెడ్డి గారికి సంబంధించిన భూములు ఇవి, అరవిందో కంపెనీకి సంబంధించిన భూములు అని చెప్పి పోలీసు వాళ్ళు 500 మంది నిలబడి అక్కడ డే అండ్ నైట్ లైట్లు పెట్టి ఆ పక్కలకి ఎవరైనా పోతే 144 సెక్షన్ ఉందని చెప్పి ఊరోళ్ళందరినీ బెదిరిస్తూ లేడీస్ అని కూడా చూడకుండా మేమన్నీ ఆడియోలు, వీడియోలు, డ్రోన్ కెమెరాలు, మ్యాప్లన్నీ రికార్డ్ చేసినాం. నా విజ్ఞప్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డీజీపీ ఆఫ్ పోలీస్ తెలంగాణ గారికి, హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానం దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు, వాళ్ళ భూముల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పిన తర్వాత మీ పోలీసోళ్ళు, మా పోలీసోళ్ళు, సంగారెడ్డి జిల్లా పోలీసోళ్ళు మొత్తం 3 రోజుల నుంచి ఒకటే డ్యూటీ చేస్తున్నారు. ఎడ చేస్తున్నారు అంటే వెల్మెల ఊరవతలే చేస్తున్నారు డ్యూటీ. వాళ్ళు నిలబడి జేసీబీలు, ఇటాచీలు పెట్టించి ప్రీ కాస్ట్ కాంపౌండ్లో వాళ్ళు పెట్టి సుమారు 1200 నుంచి 1500 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని ఒక పెద్ద మనిషికి అంటగట్టేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. 20వ తారీఖు దాకా కోర్టు లేదు. ఒక పోలీసు ఆయన అంటాడు, పేరు చెప్పను కానీ, ఏం చేసుకుంటారు అబ్బాయి, సోమవారం కోర్టు తీసినాక పోయి కంటెంప్ట్ వేసుకపో అంటాడు. ఆయన అనేకంటే ముందే మేము ఒక నోటీస్ కూడా ఇచ్చినాం, వకీల్ సాబ్ని పెట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నోటీస్ కూడా ఇచ్చినాం వాళ్ళకి. దిస్ నోటీస్ ఈజ్ ఆల్రెడీ సెంట్. కంటెంప్ట్ నోటీస్ అని చెప్పి పోలీసులకు అందరికి కూడా లెటర్ కూడా పంపించినాం, హైకోర్టు ఆర్డర్ కాపించినాం. ఏమైతుందిలే, పొజిషన్ డిస్టర్బ్ చేయకమన్నారు కదా, పొజిషన్లో వీళ్ళే ఉన్నారని రాసిద్దాం మనం, మనకు వ్యతిరేకంగా ఎవడు సాక్ష్యం చెప్తాడు అంటాడు పోలీస్ ఆయన. సో అందుకని ఇప్పటికైనా డీజీపీ గారు, రేపు ఉదయం మేము ఈ సీన్కి వస్తూ ఉన్నాం, రైతులు అందరూ వస్తారు, ఈ రాష్ట్రంలోని అందరు మీడియా మిత్రులను అడుగుతూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఒక గౌరవ మంత్రివర్యులు తన కుటుంబ సభ్యుల పేరు మీద కొన్ని భూముల్ని మార్చుకొని 1200 నుంచి 1500 కోట్ల రూపాయల విలువైనటువంటి 85 ఎకరాల బిలా దాఖల్ భూమి, ఈ భూమి ఎవరిది కాదు. ఎవరిది కాదు భూమి అంటే ఆ కోకాపేటలో కేసీఆర్ అమ్మినట్టు నువ్వు కూడా అమ్ము రేవంత్ రెడ్డి. పైసలు లేవు కదా రైతు భరోసాకి. మొన్ననే 400 ఎకరాలు కుదబెట్టి 10,000 కోట్లు తెచ్చుకున్నావు కదా కేంద్రం దగ్గర. గట్ల చేయాలి కానీ ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లు ఇస్తావు? లేదు నిజంగా మీది ఇందిరమ్మ రాజ్యమే అయితే నిన్న ఆఫీస్ ఓపెన్ చేసిన కాడ ఏదో చెప్పినావు కదా, మేము పేదోళ్ళ కోసం 140 ఏళ్ళ కోసం కష్టపడ్డామని. అగో 3 తరాలుగా భూమిని నమ్ముకున్న గిరిజన బిడ్డలకి పట్టాలిప్పి ముఖ్యమంత్రి చేతనైతే పైసలున్న నీ మంత్రులు పోలీసులకు చెప్పి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా 3 రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే వెర్ ఈజ్ యువర్ ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి గారు? ఏ మంత్రి కబ్జా చేస్తున్నాడు? ఏ మంత్రి ఆ కంపెనీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు? ఎందుకు బిలా దాఖలా భూమి వేరే వాళ్ళ పేరు మీదకి పోతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎలక్టరల్ బాండ్లు తీసుకొచ్చి పెడుతుండే మన నరసన్న పక్కన. ఇలా కొన్ని కంపెనీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఎలక్టరల్ కోల్స్ ఇచ్చిర్రు 10 కోట్ల రూపాయలు అని అన్న రాసిస్తున్నాడు. ఎలక్టరల్ రోల్స్ ఏంది, దాని సంగతి ఏంది అనేది ఇప్పుడు నేను మాట్లాడాను. టుడే ఇట్ ఈస్ నాట్ మై సబ్జెక్ట్. కానీ ఇలా ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి అరవిందో కంపెనీ కానీ, అపర్ణ కన్స్ట్రక్షన్స్ కానీ, లేకపోతే ఇంకో 3-4 కన్స్ట్రక్షన్ కంపెనీల పేర్లు ఈ పహానీలలో ఎంట్రీ చేస్తుర్రన్న. వీళ్ళందరూ కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి కొనసాగుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. నేను చెప్పిన పేర్లు మీడియా ముందు నిత్యానంద రెడ్డి గారు మీరు బాధపడొద్దు, ఇది నా రిపోర్ట్ కాదు. దిస్ ఈజ్ ద రిపోర్ట్ గివెన్ బై ద జాయింట్ కలెక్టర్. సీసీఎల్ఏకి పంపించిన రిపోర్ట్లో మీ అందరి పేర్లు రాసింది, మీరందరూ దరఖాస్తులు పెట్టిందని రాసింది. అందుకనే మీరు పేర్లన్నీ కూడా బయటికి చదవాల్సి వచ్చింది. ఈ బ్రీఫ్ నోట్లో ప్రభుత్వానికి వచ్చినటువంటి ఈ గ్యాప్ ఏరియా ఏదైతే వచ్చిందో ఆ గ్యాప్ ఏరియాని అదొకటే సూట్ ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి. 85 ఎకరాల బిలా దాఖల భూమి ఎంత దూరం ఉంది ఇది కోకాపేటకి? కేసీఆర్ అమ్మిన 100 కోట్ల రూపాయలకి ఎకరం భూమికి మా అంటే 3 కిలోమీటర్ల దూరం ఉంది. ఇది మ్యాక్సిమం అంటే 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆయన 100 ఎకరాలు అమ్మితే 100 కోట్లు ఇంటూ 100 ఎకరాలు. ఆయనకు ప్రభుత్వ ఖజానాకు వచ్చినాయో రాలేదో, రిజిస్ట్రేషన్ అయిందో నాకు తెలియదు. కానీ ఇలా ఈ 85 ఎకరాలు మరి ఎవరు ఏం తీసుకున్నారు, ఎవరు ఏం పంచుకున్నారు, పోలీసు వాళ్ళకి ఏం పోయింది నాకు తెలియదు. కానీ అమాయకులైనటువంటి గిరిజనుల మీద 17 కేసులు నమోదు చేసి హైకోర్టు అక్కడ పని ఆపండి అని చెప్పిన తర్వాత, వాళ్ళని డిస్పోజిషన్ చేయొద్దని చెప్పిన తర్వాత కూడా 85 ఎకరాల భూమి, దాదాపు 1200 కోట్ల భూమి ఈ రాష్ట్ర క్యాబినెట్లో నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 4 నాకు తెలియదు, ఆ నెంబర్లు ఏడేసిరో నాకు తెలియదు. కానీ అక్కడ వాళ్ళ వెనకాల జాకెట్ల మీద వేస్తే సచిన్ టెండూల్కర్ లేక 9, 10 అని నాకు కూడా తెలుస్తుండే. కానీ ఒక మంత్రి బాజాబ్తా దగ్గరుండి చెప్పి చేపిస్తున్నాడు.
అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి ఒకసారి వినుండ్రి మా ప్రెస్ మీట్, మా ఇంటెలిజెన్స్ మిత్రుల్ని ముఖ్యమంత్రి గారికి పంపమని చెప్పుండ్రి. అయ్యా డీజీపీ గారు కోర్టు పని జరగొద్దని చెప్పిన తర్వాత మీ మెదక్ జిల్లా పోలీసు వాళ్ళకి వేరే రూల్ ఉంటుందేమో నాకు తెలియదు. మరి మీరు నిజంగా ఈ భూములలో మీ పోలీసు వాళ్ళు పని ఆపకపోతే దీన్ని ఇంకో లగచర్లాగా మీరు మార్చమని కోరుకుంటే వీఆర్ రెడీ టు డూ ఇట్. రఘునందన్ రావు మిగతా వాళ్ళలాగా అది చెప్పిన తర్వాతనే చేస్తాడు కాబట్టి చెప్పుదామని వచ్చినాం. ఎలిమెల్ల చెప్తే ఇనొత్తదో ఇనరాదని భాగ్యనగరానికి వచ్చినాం. మీ ఆఫీస్కి 100 గజాల దూరంలో నిలబడి మాట్లాడుతూ ఉన్నాం. అయ్యా CCLA నవీన్ మిట్టల్ గారు, మీరు ఇచ్చినటువంటి అక్రమ ప్రొసీడింగ్స్, మీరు ఎవరెవరి పేరు మీదనైతే పట్టా ఇమని ప్రొసీడింగ్ ఇచ్చిరో వాటిని అన్నింటినీ బేషరతుగా రద్దు చేయాలి. 85 ఎకరాల బిలాదాకల భూమి కబ్జాలున్న గిరిజనులకు ఇవ్వాలి. లేదు కాదు కూడదు ఇట్లే ప్రైవేట్ వ్యక్తులకి బౌన్సర్లను పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి మీరు కబ్జాలు ఇప్పిస్తామంటే ఏం దాకానైనా కొట్లాడుతుంది తెలంగాణ సమాజం తప్ప ఆగదని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. హెచ్చరిక ఎట్లే చేస్తావు రఘునందన్? కేసు అవుతుంది కదా భయపట్టిస్తే. మాకు తెలుసు లగచర్లలో మీరు కేసులు పెడితే ఏమైనాయో రేపు మీకు ఏమవుతుందో కూడా తెలుసు. అందుకని గిరిజనుల పొట్ట కొట్టకుండ్రి. 3 దశాబ్దాలుగా 3 తరాలుగా ఆ కుటుంబం కోట్ల చుట్టూ తిరుగుతూ అమాయకులు తెలివని వాళ్ళు అయినప్పటికీ కూడా వకీల్ ఖర్చులను భరిస్తూ ఇంత చేసుకుంటూ వచ్చారు. వీళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తుండని మైపాల్ గౌడ్ గారిని అండర్ గ్రౌండ్లో ఉంటే నేను ఇప్పుడు దొరికొచ్చిన మీడియా ముందుకి. గేట్ బయట ఉన్న పోలీసు వాళ్ళు చూడూరు ఉన్నారు. మైపాల్ గౌడ్ ఈయన పట్టుకపోయే ధైర్యం ఉంటే రాండి, నేనున్నా, ఎట్లా పట్టుకపోతారో చూస్తాం. కాబట్టి రేపు ఉదయం 11 నుంచి 12 గంటల మధ్యలో మా రాష్ట్ర మీడియా మిత్రులందరూ కూడా నేను సవినయంగా చేసే అప్పీల్, హైకోర్టు ఆర్డర్ కాపీ ఇస్తాం, డీజీపీ గారికి ఇచ్చిన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నోటీస్ మీకు కాపీలు ఇస్తాం. ఇప్పుడు ఈ 2 చూసిన తర్వాత మా గిరిజన బిడ్డల డిమాండ్లో న్యాయం ఉందనుకుంటే, పోలీసు వాళ్ళు చేస్తుంది అన్యాయమని మేము తీసుకొచ్చినటువంటి డ్రోన్ కెమెరా ఫోటోల్ని మీరు నమ్మితే దయించి రేపు ఉదయం 11 గంటలకు రండి. మీతో పాటు నేను, నాతో పాటు అక్కడ ఉండేటువంటి గిరిజనులందరూ కూడా వాళ్ళు దున్నుకున్నటువంటి భూముల్ని చూపిస్తారు. దాదాపు 1200 నుంచి 1500 కోట్ల విలువైనటువంటి భూములు కాపాడేందుకు మాతో కలిసి రావాల్సిందిగా మీడియా మిత్రులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అదే నెంబర్ 1 or 2 or 3 ఇంకా వాళ్ళకి జెర్సీలు వేయలేదు.